సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దొనకొండ రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దొనకొండ రమేష్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు నెల రోజుల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సామేల్కు కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ ఇప్పించారు. నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా కానీ వారిని కాదని అధిష్టానాన్ని ఒప్పించారు. రాజగోపాల్ రెడ్డి వచ్చి ప్రచారం చేసి మాలాంటి నాయకులకు కార్యకర్తలకు మందుల సామేల్ని గెలిపించాలని చెప్పారు. సామేల్ దగ్గర డబ్బులు లేవు, అందరూ తలా కొంత సాయం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిపించాం, కానీ రోడ్లు భవనాల శాఖ మంత్రిని పిచ్చోడు అనడం ఎంతవరకు సబబని అన్నారు. బీఆర్ఎస్లో నీకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో టికెట్ ఇప్పించి ప్రజాప్రతినిధి చేసింది ఎవరో చెప్పాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు, 10 మందికి మేలు చేసేవాళ్లే అన్నారు. 100 సార్లు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి టికెట్ ఇప్పించాలని కోరింది నిజం కాదా? ప్రచార రథంలో టీవీ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి నన్ను ఎమ్మెల్యేని చేస్తున్నాడని చెప్పిన వీడియో నా దగ్గర ఉందని చూపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సామేలు ఆలోచించుకుని అందరినీ కలుపుకుపోవాలన్నారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేయకపోవడం వల్ల సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోయామన్నారు. మాట్లాడితే 52,000 మెజార్టీ అంటున్నావు కదా, ఇప్పుడు రాజీనామా చేసి అంత మెజార్టీతో గెలవాలని సవాల్ విసిరారు. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టొద్దని, చెప్పుడు మాటలు విని ఆగం కావద్దని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, కోమటిరెడ్డి బ్రదర్స్తో మాట్లాడుకుని తుంగతుర్తి అభివృద్ధి చేయాలని కోరారు. మీరు 52,000తో మేటికి వచ్చారు. నీకంటే సీనియర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. చేస్తే వీళ్ళందరూ సీనియర్స్ కలిసి అందరు కలిస్తే నీకు ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో 52,000 మేట ఎవరికి రాకుండా నీకు వచ్చింది. అది అర్థం చేసుకోండి. మీరు ఇక నేను 52,000 మేట మీరు నిలబడండి. ఇప్పుడు 52,000 మేటతో మీరు వస్తారో చూస్తాం. 52,000 మేటతో ఇప్పుడు గెలుస్తారా మీరు? అవి రాయనం పెట్టి మళ్ళీ 52,000 మేటతో మీరు గెలవాలి. అప్పుడు మేము నమ్ముతాం. మేము కాబట్టికే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంటుంది, కానీ అడ్డగోలు మాటలు మాట్లాడదు. మంచిగా మాట్లాడి మంచిగా అందరితో కలుపుకపోయే విధానంగా ఉండాలి. కలుపుకపోయే విధానాన్ని ఉంటే చాలా మంచి జరుగుతుంది. సామేలను ఇప్పటి నుంచి అన్నా ఇలాంటిది పద్ధతి మార్చుకొని మీరు మంచిగా సమన్వయంగా అన్ని గ్రామాలను కానీ అన్ని మండలాలలో కూడా సమన్వయపరిచి తీసుకుపోయి చేయాలి. కానీ దాన్ని యుద్ధం చేసి నా ఇష్టం ఉన్నట్టు చేస్తాడే కాంగ్రెస్ పార్టీలే, అది జరగదు. తర్వాతనైనా ఇబ్బంది అవుతుంది. ఈ ఒక్క టర్మ్తో నువ్వు ఇబ్బందులు పడతావు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా అందరితో కలుపుకొని పోయే విధంగా అన్ని వర్గాలను కలుపుకొని అన్ని గ్రామ పంచాయతీలలో అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి నువ్వు నిలబెడితే అది బాగుంటుందని కోరుకుంటాను. ఆమెలను కూడా ఆలోచించాలి. రాజగోపాల్ గారి నాయకత్వం, జై కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై పిసిసి ప్రెసిడెంట్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన నెల రోజుల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి గారు కలిసి ఆయనకు ఢిల్లీకి ఆయన పేరు తీసుకుపోయి ఆయనకు టికెట్ ఇప్పేయడం జరిగింది. ఆయన వచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి పిచ్చోడు, రాజగోపాల్ రెడ్డి ఏంది ఈ మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే గారు అయినరు, ప్రజాప్రతినిధి చేసిర్రు, పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు అట్లా అనుకుంటే నెల రోజుల ముందు మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మా దాంట్లో ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ కూడా ఉన్నారు. అయినా నీకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ అదే రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మీకు ప్రచారం చేసి మాలాంటి కార్యకర్తలకు అందరికి కూడా చెప్పి మీరు తన మందుల సామీల్ గారిని గెలిపించాలని ఎమ్మెల్యే గారికి కంపల్సరీ నీ టికెట్ ఇప్పించిన మీ బ్రదర్సు అధిష్టానంతో మాట్లాడి ఆయన తీసుకొచ్చిన కాబట్టి ఆయనకు నువ్వు కంపల్సరీ మీరు అందరూ ఓట్లేయాలని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న నాయకులకు అందరికీ కార్యకర్తలకు నాయకులకు అందరికి చెప్పి మీ వంతుగా మనకు డబ్బుల్లో మన సామీల దగ్గర కాబట్టి మీరు కూడా ఎంతో సాయం చేసి నిలబడి సామీలు గెలిపించాలని చెప్పడం జరిగింది. అయినా సామీలన్నా మీరు అర్థం చేసుకోవాలి. మీరు కూడా వాళ్ళు పిచ్చోడు ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకొని రోడ్డు భవనాల శాఖ మంత్రిని పట్టుకొని మీరు ఒక పిచ్చోడు అనటం అది ఎంతవరకు సబబు మీరే అర్థం చేసుకోవాలి. సామీలన్నా నువ్వు పార్టీ ప్రజాపతి అయినంటే ఆ రోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో నీకు టికెట్ ఇవ్వకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలకు నెల రోజులు ఇచ్చినాక నీకు ఇచ్చింది.
టీఆర్ఎస్ పార్టీ నిన్ను పట్టించుకోకుండా కాంగ్రెస్లో పట్టించుకొని నిన్ను అక్కడ దాకా తీసుకుపోయింది ఎవరు? అది నీకు తెలవాలి, మీరే చెప్పాలి దానికి సమాధానం. మీరు ఇప్పటికైనా ఆలోచించాలి. సామేలన్న గారు మీరు ఇప్పటికైనా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంది అనేది మీకు తెలుసు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడైనా ఒకరికి అన్యాయం చేసేటోళ్ళు కాదు. ప్రజలంటే ప్రజల వెంట ఉండాలి. మీరు సామీల్ గారితో కలిసి పనిచేయండి అని కార్యకర్తలకు హుకుం జారీ చేసింది కోమటిరెడ్డి బ్రదర్స్ కాదా? ఆ రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా నువ్వు రాజగోపాల్ రెడ్డి దగ్గరికి 100 సార్లు నువ్వు ఇంటికి పోయినావు. 100 సార్లు ఇంటికి పోయి తిరుపతి మెట్ల మీద ఉండి నాకు టికెట్ ఆల్లేదు చూడలేదు అని ప్రెస్ మీట్లో మీరు ఒక జీవ్ మీద కూర్చొని ప్రెస్ మీట్లో కూడా మీరు చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ కూడా నా దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కూడా మీకు వినిపిస్తాను. ఆ రోజు చెప్పిండు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకేడొస్తుంది టికెట్ అంటే, లేదు నువ్వు ఎమ్మెల్యే చేస్తున్నావు, నిన్ను ఆ రోజు తిరుపతి మెట్ల మీద ఉండే నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పలేదా? అది అబద్ధమా? ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు వినండి. సామేలను మీరు అంతరాత్మ తప్పుకొని ఎవరో చెప్పిన మాటలని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు నువ్వు చేసేది. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు అంటున్నారు 52,000 మేడతో గెలిచినా అంటున్నారు సామేలన్న. అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి నీకు సపోర్ట్ చేస్తేనే 52 ఎస్సీలు, బీసీలు, మైనార్టీ అందరు కలిసి, రెడ్డిలు గిడ్డి అందరు కలిసి చేస్తేనే నీకు 52,000 మేడతో వచ్చింది. ఇవాళ ఎవరు చేయలేదు. మాకు హుకుం చార్జ్ చేస్తాను, మేము దళితులు అంటే దళితులు అందరం కలిస్తేనే నీకు ఓట్లు వచ్చినాయి అన్నీ. మీరు ఒకటి ఆలోచించాలి. మీరు సామేలన్న మీరు ఇప్పటికైనా ఆలోచించి మాటలు మాట్లాడదు. అందరికి సమన్వయంగా కలుపుకపోయే విధంగా తీసుకురావాలి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఏ గ్రామంలో కూడా నువ్వు కూర్చొని సమన్వయ కమిటీ చేయలేను. చేయకనే మన గ్రామ పంచాయతీ ఓడిపోవడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. ఇద్దరు నిలబడి గ్రూపు తాగాలి లేబట్టి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతుంది. సీఎం గారు కూడా ఇది పోతుంది, పీసీ బయటికి పోతుంది. అందరికీ ఈ రిప్రజెంట్గా మేము ఇచ్చేస్తాము. మీరు ఒక్కటే చెప్తున్నావు సామీలను 52,000 అంటున్నావు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదని మీరు ఈ అధిష్టానం కాదని ఇప్పుడు రాజీనామా చేసి మీరు నిలబడండి. 52,000 మేట కనుక మీకు వస్తే మేము చెప్తాను. అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వాలా మీరు అందరూ అంటున్నారు, బయటకు అంటలేరు. కానీ నేను నిజం చెప్తున్నా, మీరు మాట్లాడే మాటలు అన్నీ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు.